విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలంలోని పురియవలస గ్రామంలో ఆర్డీఓ బి సత్యవాణి, ఎంఆర్ఓ ధర్మరాజు ఆధ్వర్యంలో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జి విసునగిరి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ప్రభుత్వం రెవెన్యూ శాఖలో రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం పట్ల రాష్ట్ర రైతాంగమంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. అలాగే అమ్మవారి గారికి, అలాగే సర్పంచ్కి, గ్రామ పెద్దలకి, ఇక్కడ వచ్చిన రైతులకి అందరూ కూడా నా రూపాయలు పంపిస్తారు. గతంలో మనకి సర్వే అవ్వడం వల్ల అందులో తప్పులు చాలా మట్టుగా జరగడం, రైతులు ఇబ్బంది పడడం, ఈరోజు దీని మీద అలాగే మోడీ గారు కానీ మనకి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు భూ సమస్యలు రాష్ట్రం మొత్తం ఇబ్బందులు ఉన్నాయి, కబ్జాలు గురే, ఇవన్నీ కూడా సరిచేయని ఉద్యోగంతో గ్రామ సభలు కానీ ఇలాంటివి మన రాజీవులు రావడం. గతంలో రైతు సమస్యలు కూడా ఎప్పుడు కూడా ఏ గ్రామానికి కూడా వచ్చి మన భూ సమస్య ఇచ్చే నాయకులు లేరు. ఈ రోజు ఏదైతే సీఎం గారు ఆదేశం మేరకు ప్రతి గ్రామానికి వెళ్ళి సమస్య గ్రామంలో చేర్చాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమంలో గ్రామ సభలు పెట్టడం జరుగుతుంది. అంటే రైతులు ఆఫీసు చుట్టూ తిరగకుండా మీ ఊరు వచ్చి మీ సమస్య చేసేటట్టు, అలాగే మన ఎమ్మెల్యేలు కూడా ఆదేశం మేరకు ఈ రోజు కళాకరావు గారు ఏదైనా సమస్యలు ఆ ఊళ్ళే తీర్చే విధంగా ఈ రోజు పోరాటం జరుగుతున్నాయి. గతంలో ఈ పాస్బుక్ లో మనం చూసుకుంటే ఈ రోజు రాజముద్ర, ఎందుకంటే ఏ పార్టీలు ఉండొచ్చు పోవచ్చు, పార్టీ శాస్త్రం కాదు, ఇది రాజముద్ర శాస్త్రం. అంటే ఎవరికైనా ఇదే ఉంటారు. గతంలో చూసుకుంటే అన్ని జగన్మోహన్ రెడ్డి ఫోటోలు వేసుకొని ఈ పాస్బుక్ కూడా స్కాన్ చేసి 50 కోట్లు ఖర్చు పెట్టి రాళ్ళు వేసి ఆ రాళ్ళు 50 కోట్లు ఖర్చు పెట్టి చాలా ఇబ్బందులు పెట్టి సర్వేలు కూడా అవకాశం చేసి ఈ భూమిని కూడా రాసి రాజకీయంగా మన ఇబ్బంది పెట్టడానికి చాలా మందిగా ఇబ్బందులు పడ్డారు రైతులు. అది ఇప్పుడు లేకుండా నీ ఫోటోతో రాజకీయంతో ఇది లైఫ్ లాంగ్ ఉండాలి. ఏ పార్టీ వస్తే మాత్రం ఉండకూడదు. ఎందుకంటే ఇది ఎవరికి కాదు, రైతు నీ భూమి నీ హక్కు. అది పార్టీ వచ్చిన తర్వాత నా ఫోటో వేసుకుంటున్నాం నీ వేసుకోవాలంటే కాదు. అందుకే ఈ రోజు ప్రభుత్వంగా ఈ రోజు ఫోటో ప్రభుత్వం ఎవరు ఫోటో లేకుండా ఓన్లీ రాజముద్రతో మీ ఫోటోతో మీ పాస్బుక్ పంపడం జరుగుతుంది. అలాగే రాబోయే రోజుల్లో సర్వే కూడా చేసి ఏవైతే తప్పులు ఉన్నాయో అవి కూడా సర్వే చేసి మీరు కూడా రైతులు సహకరించాలి. ఆ భూమి ఎవరితో మీరు కూడా చెప్పి తప్పులు లేకుండా నీటిని నిజంగా మనం ఉండి ఎవరి భూమి అయితే వాళ్ళు చెప్తే నమ్మలు ఆడియోలు దాని మీద స్పందించి దాని మీద ఎంక్వైరీ చేసి వాళ్ళ పాస్బుక్ చూడడం జరుగుతుంది. ఎందుకంటే చేసిన అదే నలుగురు కూడా వచ్చి ఈ భూమి ఎట్టుంది ఇవ్వచ్చు మీరు చెప్తే వీళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. మీరు ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా కంప్లీట్ చేసి ఈ మా అధికారుల మీద కూడా ఇబ్బంది పెట్టడం కూడా జరుగుతుంది. అవి లేకుండా మీరు భూమి పక్కన ఎవరున్నారో ఈ భూమి ఎట్టుందని మీరు కూడా నిర్ధారణ చేయాలి. ఎందుకంటే గొడవలకి వెళ్ళి మన జీవితాలతో భూములు గొడవలు పడకుండా ఈ రోజు కూడా ప్రభుత్వం
ఒక నిర్ణయానికి వచ్చి ప్రతి ఒక్కరికి పాస్బుక్ ఇవ్వడానికి ఇప్పుడు ప్రతి రోజు కూడా ప్రతి ఈ 5వ రోజు పోకలు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నీతి నిజాయితీ, ఎందుకంటే కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నీతి నిజాయితీ అనేది ముందబెట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు ఆదేశాల మేరకు ప్రశాంతంగా రాష్ట్రం ఉందంటే ఎక్కడ కూడా గొడవ లేకుంటే ప్రశాంతంగా గతంలో భూములు గొడవ పెట్టే దోపిడీలు ఇవన్నీ కూడా మన పవన్ కళ్యాణ్ చెప్పారు. ఎవరైనా దౌర్జన్యం చేస్తే కఠినమైన శిక్ష ఉంటే మీరు ఏదైనా మీ భూమి మీద దౌర్జన్యం ఎవరు చేసినా మా కంపెనీలు ఇవ్వండి, ఎమ్మెల్యేలకు ఇవ్వండి, ఆర్టీలకు ఇవ్వండి, దాని మీద యాక్షన్ తీసుకుంటారు. మీకు ఒప్పుడు కూడా